మీరు భాగ్యవంతులా? అయితే మీకు ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నా. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను, వినండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18-19 వచనాల ప్రకారము, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే అని బైబిల్ సెలవిస్తుంది. మీరు భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యాన్ని కలుగు చేయువాడు ఆయనే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనములో అద్భుతమైన మాట రాయబడింది. సంపాదన కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఐశ్వర్యాలు కానివ్వండి, భూ సంబంధమైనది మనం అనుభవించేది ఏదైనా కూడా దేవుడే మనకి ఆ భాగ్యాన్ని కలుగు చేయాలి. ఆయన కలుగు చేసినప్పుడే ఆ భాగ్యం మనకు దొరుకుతుంది, ఆ యోగ్యత మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి చూస్తే భూమి మీద మనం ఎవరమైనా ఒట్టి చేతులతో వచ్చాం, ఏం తీసుకుని రాలేదు. భూమి మీద మనం జీవించే జీవితం అంతా మనము కలిగి ఉన్న భాగ్యము, ఆస్తుపాస్తులన్నీ కూడా దేవుని కృప ద్వారా మనము సంపాదించుకున్నవే. అయితే ఇక్కడ ఒక సమస్య మనం బాగా గుర్తు చేసుకోవాలి. ఒక విషయాన్ని, అదేమిటంటారా? బైబిల్లో ఒకానొక సమయంలో మాయాను అనే ప్రాంతంలో కర్మేలు అనే ఆ ప్రదేశానికి చెందిన నాబాలు అని ఒక అతను ఉన్నాడు. అతడు గొప్ప భాగ్యవంతుడు, మంచి ఐశ్వర్యముతో నిండినవాడు, మంచి కుటుంబాన్ని కలిగినవాడు, ఆస్తుపాస్తులు ఉన్నవాడు, సమస్తము అనుభవిస్తున్నవాడు. ఇతను కాలేబు సంతతికి చెందినవాడు. కాలేబు అంటే మనకు తెలుసు కదా, యెహోషువకు మంచి మిత్రుడు, ప్రాణ స్నేహితుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరిన దినాల్లో దేవుడు మెచ్చుకోదగ్గ వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, యెహోషువ, కాలేబు. ఆ కాలేబు వంశానికి చెందిన వాడే ఈ నాబాలు. కాబట్టి మంచి ఐశ్వర్యముతో నింపబడిన ఇతను మరి పితరుల ఆశీర్వాదమో అనుభవించే భాగ్యము దేవుడి తనకి కలుగు చేశాడు. అయితే ఒకానొక దినాన్ని, అప్పటి దినాల్లో ఆ రోజుల్లో దావీదు సౌలు చేత తరమబడుచు నెమ్మది లేనివాడై, క్షేమము లేనివాడై, సౌలు అతన్ని తరుముచున్నప్పుడు దావీదు అరణ్యములోకి పారిపోయి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నటువంటి సందర్భం అది. మరి దావీదుతో పాటు ఇంచుమించు 300-400 మంది అతన్ని వెంబడించేవారు. అరణ్యములో వారు ఆకలితో అలమటిస్తున్న దినాలలో ఆ ప్రాంతంలో ఉన్న ఆ నాబాలును వారు గుర్తు చేసుకున్నారు. వారు నాబాలు యొక్క పని వాళ్ళు కూడా మంచి గొర్రెల కాపర్లు, దావీదు గొర్రెల కాపర్లు. ఆ గొర్రెల కాపర్లు కలిసి ఆ గొర్రెల్ని కాసుకుంటూ వాళ్ళు భాగ్యాన్ని లేక వారికి ఉన్న ఆస్తిని వారు కాపాడుకుంటూ కొనసాగించేవారు. అయితే కాలము కలిసి రాక దావీదు ఒక కష్టమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు అరణ్య ప్రదేశంలో నాబాలు గుర్తుకొచ్చాడు. అప్పుడు బైబిల్లో మాట చెప్పాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో ఆ భాగ్యవంతునితో ఎలాగో చెప్పుడి అని చెప్పాడు. అయ్యా, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, నీవు మాకేదన్నా సహాయం చేయగలవు. ఆ రోజుల్లో గొర్రెల బొచ్చు కత్తిరించి పండుగలు చేసుకునే దినాలవి. అదొక పండగ వాళ్ళకి. బాగా మంచిగా ఆహార పదార్థాలు సిద్ధం చేసుకొని బంధువులతో, పనివారితో, అందరితో విందు చేసుకుని ఆరగించి ఆనందించే రోజులవి. మనం పెళ్ళి ఎలా చేస్తామో, ఫంక్షన్లు ఎలా చేస్తాం, అలాంటి ఫంక్షన్ కార్యక్రమం అది. అలాంటి దినాల్లో దావీదు
నాబాలు దగ్గరకు ఆ కౌరు పంపించి, అయ్యా మా మీద దయచూపమని పనివారిని పంపినప్పుడు చాలా కఠినముగా దావీదు పనివారికి జవాబిచ్చాడు. దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు అని చెప్పి దావీదుని తృణీకరించి మాట్లాడాడు. వీళ్ళని ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భాగ్యవంతుడే కానీ జ్ఞానవంతుడు కాదు. భాగ్యవంతుడే కానీ ఇతరులకు తనకున్న దాన్ని ఉపకార రూపంలో ఇచ్చేవాడు కాదు. ఎదుటివారి కష్టాన్ని, ఎదుటివారి బాధను అర్థం చేసుకొని అతను చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయలేని ఆ మూర్ఖుడుగా, మోటివాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు మీకు అనేక భాగ్యాలు ఇవ్వచ్చు. సుఖముగా అనుభవించడానికి ధారాళముగా సమస్తము దయచేయవాడు దేవుడే. మరి దేవుడు మీకు ఇచ్చిన వాటిలో మీరు అన్ని అనుభవిస్తూ మీ పక్కన ఉన్న వారిని, కష్టాల్లో ఉన్నవారిని, వ్యాధుల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, కరువుల్లో ఉన్నవారిని, ఉండటానికి నివాసము లేక, తినటానికి ఆహారము లేక, కట్టడానికి వస్త్రము లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని ఎప్పుడైనా మీరు గుర్తు చేసుకున్నారా? మీరు చేయవలసిన సహాయము ఏదైనా చేశారా? ఈ నాబాలు కఠినమైన మాటలు చెప్పి దావీదు పని వారిని అవమానపరిచి పంపించాడు. దావీదుకు ఆ మాటలు బాధేశాయి. దావీదు ఎవరో దేశానికి తెలుసు, దేశమంతా తెలుసు. కానీ అతను ఇచ్చిన మూర్ఖపు జవాబుకి దావీదుకు కోపం వచ్చి ఆ ఇంటినంతటిని కూడా సర్వనాశనం చేద్దామని బయలుదేరినప్పుడు సుబుద్ధి గల భార్య, నాబాలు భార్య, సుబుద్ధి గల స్త్రీ, ఆ సంగతి ఆమె తెలుసుకుని దావీదు దగ్గరికి వెళ్ళి అడ్డుపడి తన కుటుంబాన్ని కాపాడుకుంది, ఆ కుటుంబాన్ని రక్షించుకుంది. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మీకు భాగ్యాన్ని కలుగజేశాడా? సామర్థ్యాన్ని ఇచ్చాడా? అన్నీ ఇచ్చాడా? దేవుని సేవకు సహకరించండి. సేవ చేసే సేవకులకు సహకరించండి. కట్టే మందిరాల్లో ప్రోత్సాహం ఇవ్వండి. జరుగుతున్న సేవకు మీ ఊతాన్ని ఇవ్వండి. దిక్కులేని విధవరాలకు, పేదవారికి, అనాథులకు మీరు చేయవలసిన సహాయము చేయటం నేర్చుకోండి. మీరు కలిగి ఉన్నదంతా మీది కాదు. దేవుడు మీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు. అది ఇతరులకు కూడా ఉపయోగపడేలాగా వాడితే మీరు ధన్యులవుతారు. మీకు తెలుసా, ఈ మోటువాడైన నాబాలు ఒకానొక దినాన్ని ఒక వార్త విని గుండె పగిలి చనిపోయాడు. అనుభవించకుండా చనిపోయాడు. ఉన్నదంతా మనది కాదు. మనం ఎంత అనుభవించడానికి దేవుడు కేటాయించాడో అదే మనది. భూమి మీద ఉన్న దినాల్లో ఇతరులకు సహాయపడదాం, ఇతరులకు ఉపకారం చేద్దాం. కలిగి ఉన్నదంతా నాదే అన్న భావాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. కష్టాల్లో ఉన్న వారికి మనం చేయూతనిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మర్చిపోకండి, ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. కామెంట్స్ రూపంలో మీరు మాకు తెలియచేయండి. ఈ కార్యక్రమాలు ఇంకా అనేకులకు మీరు పరిచయం చేస్తారని నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.